హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్వికన్ విత్ వరల్డ్. మనం ఈ వీడియోలో తెలంగాణలోని ఒక ప్రత్యేక శివాలయం గురించి తెలుసుకుందాము. వీడియోకి వెళ్ళే కంటే ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకొని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాచీనమైన ఆలయాలకు నెలవు భారతదేశం. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు అలనాటి రామాయణ భారత భాగవత కథలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉంటాయి. రామాయణ గాథతో ముడిపడి ఉన్న అలాంటి ఓ ప్రాచీన శివాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. త్రేతాయుగంలో శ్రీరామునితో ముడిపడి ఉన్న ఈ ప్రాచీన ఆలయం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో భూంపల్లి మండలం దుబ్బాక చేరువలో ఉన్న రామేశ్వరంపల్లి గ్రామంలో వెలసి ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. రావణాసుర సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్య తిరిగి వెళ్లే ముందు బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందడానికి అనేక చోట్ల శివలింగాలు ప్రతిష్ఠించడం ప్రతీతి. అందులో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి శ్రీరాముడు కాశీ నుంచి లింగం తెమ్మని హనుమంతుణ్ణి కోరాడట. శ్రీరాముని ఆదేశం మేరకు హనుమ కాశీకి వెళ్ళి లింగాన్ని తీసుకుని బయలుదేరాడు. హనుమ రావడం ఆలస్యం కావడంతో ఆలోపు శ్రీరాముడు ఇసుకతో సైకత లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠిస్తాడు. తీరా హనుమంతుడు శివలింగాన్ని తీసుకువచ్చేసరికి అక్కడ మరో లింగం ఉండడంతో హనుమ దిగులు చెందుతాడు. అది చూసి శ్రీరాముడు హనుమతో, హనుమ దిగులు చెందకు, భక్తులు ముందుగా నీవు తెచ్చిన లింగాన్ని పూజించిన తర్వాతనే నేను ప్రతిష్ఠించిన సైకత లింగాన్ని పూజిస్తారు అని వరం ఇస్తాడు. అందుకే ఈ ఆలయంలో 2 లింగాలు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్వతీదేవి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. శివాలయానికి ఎదురుగానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ఇంకా కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుని ఉపాలయాలు కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ కుమారస్వామి 6 ముఖాలతో నెమలి వాహనం మీద ఆసీనుడై ఉంటాడు. ఇలాంటి శిల్పం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుందని స్థానికుల కథనం. ఒకసారి వాగు పొంగి ఆలయ ప్రాంగణంలో ఉన్న వీరభద్రుని కంఠం వరకు నీళ్లు వచ్చాయంట. అప్పుడు వీరభద్రుడు ఆగ్రహించి, నన్ను తాకే అర్హత నీకు లేదు అని బొబ్బలు పెడుతూ, అంటే గట్టిగా అరుస్తూ శపించాడట. అందుకే ఆయన్ని బొబ్బల వీరన్న అంటారు. తర్వాత ఎప్పుడూ ఆ వాగు ఆలయాలను సమీపించలేదట. ఇక్కడ ఉన్న శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకం. సాధారణంగా కృష్ణుడి ఆలయాలు రుక్మిణి, సత్యభామ సమేతంగా ఉంటాయి. కానీ ఇక్కడ వేణుగోపాలుడు రాధా రుక్మిణి సమేతుడుగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయంలో శివుడి గర్భగుడి ముందు 3 నందులు ఉంటాయి. అందులో మధ్యన ఉన్నది నంది అన్నిటికంటే పెద్దది. ప్రతి నెల శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రదోష సమయంలో ఈ 3 నందులకు అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు ఇక్కడ నందులకు అభిషేకాలు చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు, త్రిసంధ్య హారతులు జరుగుతాయి. అలాగే ప్రతి సోమవారం, పక్ష ప్రదోషాలు, మాసవిరాత్రి రోజులలో శివయ్య ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక ప్రతి ఏడాది మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జాతర జరుగుతుంది. కార్తీక మాసం నెల రోజులు విశేష పూజలు జరుగుతాయి. మనము ఈ ఆలయానికి చేరుకోవడానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు అనేక బస్సులు ఉన్నాయి. సిద్దిపేట నుంచి ఇక్కడకు చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం సకల పాపహరణం, ఐశ్వర్యకారకం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.